లక్ష్మణ్ గారు అధ్యక్ష 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 సభ సజావుగా జరగాలి, చర్చలు రావాలి. రైతుల ఆత్మహత్యలు కొత్తగా ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం రైతాంగాన్ని కూడా కలవరపరుస్తూ ఉన్నాయి, ఆందోళనకు గురి చేస్తూ ఉన్నది. ముఖ్యంగా విద్యుత్ సంక్షోభం విషయంలో కానీ రైతుల ఆత్మహత్యల విషయంలో కానీ పూర్తి స్థాయి చర్చ జరగాలని కోరుకునే దాంట్లో భారతీయ జనతా పార్టీ మేము స్పష్టంగా ఉన్నాం. ఒకటి, ఇప్పుడు మీరేదైతే ఇంతకుముందు చెప్పారో ఈ ఒకవైపు రైతులు ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే పుండు మీద కారం జల్లినట్టుగా ఒక బాధ్యత గల మంత్రి ఈరోజు సభ జరుగుతున్నప్పుడు అసెంబ్లీ జరుగుతున్నప్పుడు ఇవి ఆత్మహత్యలు కావనేటువంటి ఏదైతే ఈ రోజు వారు వ్యాఖ్యలు చేశారో దానిని మీరు సంజాయిషి ఇచ్చి ఈ యొక్క మిగతా అంశాలు చర్చకు రండి, మేము సిద్ధంగా ఉన్నాం. మొత్తం ఈ రోజు తెలంగాణ రాష్ట్రం రైతులు చూస్తున్నారు, మా కరెంటు సమస్య గురించి రైతుల ఆత్మహత్యలు నివారణ కోసం మా వైపు నుంచి మీరు సూచనలు తీసుకోండి, సలహాలు తీసుకోండి. కానీ మొట్టమొదటిగా మీ మంత్రి మీ సంజాయిషి ఇవ్వండి. రైతుల ఆత్మస్థైర్యాన్ని కోల్పోయే విధంగా ప్రభుత్వం ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతున్నాం. అంతేగాని మేము అడ్జర్న్మెంట్ మోషన్ అనో క్వశ్చన్ అవర్ వద్దనో చర్చలు కావద్దని మేము కోరుకున్నాం. చర్చలు జరగాలి, రైతుల ఆత్మహత్యల మీద చర్చ జరగాలి. ఈ యొక్క ప్రధానంగా ఈ కరెంటు సంక్షోభానికి కారకులు ఎవరు? ఈ 5 మాసాల్లోనే వందల మంది చనిపోతా ఉంటే ప్రభుత్వం ఈ రకంగా దాన్ని పరిష్కరించాల్సింది పోయి పుండు మీద కారం చేయడం ఇది భావ్యం కాదు. అందుకనే సంజాయిషి ఇవ్వాలని చెప్పి మొట్టమొదటి మేము కోరుతా ఉన్నాం. గవర్నమెంట్ ఈజ్ నాట్ రెడీ ఫర్ డిస్కషన్, ది మెంబర్స్ కెన్ అజిటేట్. అధ్యక్ష, గవర్నమెంట్ సిద్ధంగా ఉన్నామని నేను స్వయంగా యాజ్ ఎ హౌస్ లీడర్ అని లేచి చెప్పిన తర్వాత అవర్ ఇంటెన్షన్ ఈజ్ టు ఓన్లీ డిస్రప్ట్ ద హౌస్. మేము సభ జరగనీయం. వాళ్ళు ప్రోగ్రాం పెట్టుకొని వచ్చిన అధ్యక్ష, 2 ప్రోగ్రాంలు మాకు తెలియదు అధ్యక్ష. ఇక్కడ ఎవరు అమాయకున్నారు అధ్యక్ష?